ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. సామెతలు 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువారు కనికరము పొందును అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అతిక్రమము అంటే పాపాలు. ఈ లోకంలో మనం ఏదైతే దేవుని ఆజ్ఞకి మనం వ్యతిరేకంగా పాపాలు చేస్తూ ఉంటామో అవి మనము పెట్టుకోకుండా ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితేనే మనం వర్ధిల్లుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని వాక్యానుసారంగా కూడా మనం వర్ధిల్లుతామండి. ఈ లోకంలో సర్వలోకంలో దేవుడు ఆయన వాక్యం ప్రకటింపబడుతూ ఉంది. ఆయన వాక్యం ద్వారా అనేక మంది సేవకులు ఏం చేస్తున్నారంటే మనల్ని మంచి మార్గంలో తీసుకొని వచ్చేదానికి దేవుని వాక్యము మనకు చెప్తూ ఉన్నారండి. అయితే మన వాక్యానుసారంగా బ్రతకాలి. మనకు ప్రతి ఒక్క మనుషులకు వాక్యం తెలుసు, అయితే వాక్యానుసారంగా బ్రతకరండి. తప్పులు వెతికి చూపిస్తారు, కానీ వాక్యంలో సత్యము ఆ మనుషులు ఆచరించకుండా ఈ లోకంలో ప్రతి ఒక్క మానవాళి ఏ దృష్టితో చూస్తారంటే పాజిటివ్గా చూడరు, నెగిటివ్ గానే చూస్తారు. అది ఎందుకుంది అనేది చూస్తారు. కానీ దేవుడు మంచి మార్గంలో నడువు, పరిశుద్ధంగా జీవించు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాటలు నమ్మరు. దేవుడు ఎందుకు ఆ 3 శిలలు తీసుకోలేడా? ఆయన శిలువ దిగి రాలేడా? ఆయన దేవుడు కదని ఇలాంటి తెలివి తక్కువ మాటలు దేవుని అపహాస్యం చేస్తూ వాళ్ళు అతిక్రమం చేసి అది దేవుడి దగ్గర ఒప్పుకోకుండా మనుషులు ఇంకా పెట్టుకొని ఉంటారండి. మనము ఒప్పుకొని విడిచిపెడితేనే మన పరలోక రాజ్యము, ఒప్పుకొని విడిచిపెడితేనే మనం తండ్రితో యుగాలు గడుపుతాం. మనం ఒప్పుకొని విడిచిపెడితేనే మన పాప క్షమాపణ ఈ లోకంలో ఉంటుందండి. మనం ఒప్పుకోకుండా ఈ క్షణం మనం చేయాల్సిన తప్పులన్నీ చేసి ఒకవేళ బాప్తిసం తీసుకున్నా మనము మనస్ఫూర్తిగా పాపాలు చేయకుండా ఒప్పుకొని విడిచిపెడితేనే మనం పరలోక రాజ్యానికి వెళ్తామండి, లేకుంటే వెళ్ళం. కాబట్టి మనం ఈ లోకంలో ఎంత జాగ్రత్తగా బ్రతకాలి. సాతాను ప్రతి ఒక్క మానవాళిని మింగివేయాలని అది చూస్తూ ఉంది. మనము సాతాన్ని అధిగమించాలంటే మన శక్తి సరిపోతుందా? మన బలము సరిపోతుందంటే సరిపోదు. దేవుని యొక్క తోడు, ఆయన కృప ఉంటేనే మనం ఈ లోకంలో అతిక్రమములు చేయించి అతిక్రమం చేసే వారికి మనం ఒక మాదిరికరంగా ఇలా ఉండండి అని చెప్పి మంచి మనసుని దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఆయన బిడలుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలో అతిక్రమములు చేసి ఏసే మీ దగ్గర ఒప్పుకోకుండా ఉన్నామా ఏసే? అలాగ కాకుండా ఏసే చేసినా కూడా తెలియక చేసామయ్యా, పశ్చాత్తాప మనసుతో మీ దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టే మంచి మనసును దయచేయండి, ఒప్పుకుని మంచి మనసును దయచేయండి. ఈ లోకంలో అబద్ధాలు నేను తప్పు చేసి మళ్ళీ ఎక్కడ చేశారని ఈ లోకంలో అబద్ధాలే ఎక్కువ ఉన్నాయి. ఈ లోకంలో సాతాను అనుచరులు ఎక్కువ ఉన్నారయ్యా. దేవుని సేవకులు చాలా తగ్గిపోయినారయ్యా. ఎక్కడైతే సత్య సువార్త ప్రకటింపబడుతుందో ఈ లోకంలో మత పిచ్చోళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడు ఒక మతంగా చూస్తున్నారయ్యా, దేవుడిని ఒక వర్గంగా చూస్తున్నారయ్యా. దేవుడు ఆ దేశంలో పుట్టాడు కాబట్టి ఆయన ఆ దేశానికి సంబంధించిన ఆయనగా చూస్తున్నారయ్యా. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్తని, ఈ లోకాన్ని పాపంలో మోసుకుపోయే గొర్రె పిల్లని, అదేవిధంగా అందరిని ఒకటేలాగా ప్రేమించారని, అదేవిధంగా మతం లేదని తెలుసుకుని మంచి మనసును దయచేయండి అయ్యా. మేము చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశ్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా మార్చమని మీ వాక్యానుసారంగా నడుచుకునే మంచి మనసును దయచేయండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం విడిన ప్రతి ఒక్క బిడ్డని పేరు రక్షణ జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా కాల్పు నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రత అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.